బీసీ రిజర్వేషన్లపై కుట్రలు, బీసీలపై అగ్రవర్ణ నాయకుల కపట ప్రేమ, రిజర్వేషన్ల కల్పనపై దోబూచులాట, జీవో తెస్తామని రెడ్ల ప్రభుత్వం సంకేతాలు, అమలు కాకుండా తెర వెనుక నుంచి ప్రయత్నాలు, అడ్డుకునేందుకు కోర్టు మెట్టికే ఎక్కుతున్న రెడ్లు, అగ్రవర్ణ లీడర్ల నుంచి అంతర్గత సపోర్టు, మోసాలను గమనిస్తున్న బీసీ సమాజం. పరిస్థితి ఇట్లున్నదిగా. తెలంగాణలో ఏళ్ల సంధి నలుగుతున్న బీసీ రిజర్వేషన్ల కల్పనపై అగ్రవర్ణ లీడర్లు కూటిల రాజకీయాలు చేస్తుండ్రు. బీసీలకు న్యాయం చేస్తామని, జీవో తీసుకొస్తామని రెడ్ల సర్కారు సంకేతాలు ఇస్తూనే బీసీల నోట్లో మన్నును కొట్టేందుకు గుంబనంగా పావులు కదుపుతూ తెర వెనుక కుట్రలు చేస్తుండ్రు. అగ్రవర్ణ లీడర్ల అండదండలతో కొందరు రెడ్లు కోట్లకు ఎక్కి జీవోను అడ్డుకునేందుకు విఫల ప్రయత్నాలు చేస్తుండగా వారికి అగ్రవర్ణ పార్టీలోని అగ్రవర్ణ లీడర్లు అంతర్గత సపోర్టు ఇస్తూ బీసీ రిజర్వేషన్లు బుట్టదాఖలు చేసేందుకు కుతంత్రాలు పన్నుతున్నారు. ఈ మోసాలను గమనిస్తున్న బీసీ సమాజం కండ్ల ముందే జరుగుతున్న అన్యాయాన్ని చూసి రగిలిపోతున్నది. ఎన్నికల్లో గెలుపు కోసం, బీసీల ఓట్ల కోసం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్లోని అగ్రవర్ణ లీడర్లు హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత బీసీలపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారు. అయితే బీసీల జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్లు ఇస్తామని, రాజకీయంగా సామాజికంగా వాళ్లకు న్యాయం చేస్తామని ఇప్పుడు తప్పితే చేసుడు మాత్రం లేదు. చెప్పుడు మాత్రమే ఉంది కానీ చేసుడు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి బీసీల రిజర్వేషన్ల గురించి చర్చ నడుస్తుంది. జీవో తీసుకొస్తామని అధికార పార్టీ నాయకులు పలుమార్లు సంకేతాలు ఇచ్చిండ్రు. కానీ ఇదంతా కేవలం బీసీలను శాంతింపజేయడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప జీవో అమలుపై వారికి నిజమైన చిత్తశుద్ధి లేదని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ జీవో రాకుండా చేయడానికి తెర వెనుక నుంచి అగ్రవర్ణ నాయకులు ప్రయత్నిస్తున్నారని బీసీ నేతలు వాపోతున్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే తమ ప్రభావం తగ్గుతుందని, అధికారంలో వాటా తగ్గుతుందని భయపడుతున్న కొందరు అగ్రవర్ణ నాయకులు జీవోలను అడ్డుకునేందుకు పక్కా ప్లాన్ చేస్తున్నారు. చూసుకో ఎట్లున్నది లెక్క. ఎప్పటికక్కడ ఇట్లా నడుస్తుంటుంది. ముఖ్యంగా రెడ్డి వర్గానికి చెందిన నాయకులు ఈ జీవోను కోర్టుల ద్వారా నిలిపివేయాలని చూస్తున్నారు. ఈ కుట్రల వెనుక అగ్రవర్ణ లీడర్లు ఉన్నారని, వాళ్ళ ప్రోత్సాహంతోనే రెడ్లు కోర్టుకెక్కుతున్నారని బీసీలు అనుమానిస్తున్నారు. ఇది బీసీలను మోసం చేయడమేనని బీసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. బీసీ రిజర్వేషన్లపై జరుగుతున్న ఈ డ్రామా మొత్తం రాజకీయ ప్రయోజనాల కోసమేనని బీసీ బిడ్డలు అర్థం చేసుకుంటున్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకుండా అధికారంలోకి రాగానే బీసీలకు అన్యాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఒక చేత్తో జీవో ఇస్తామని చెబుతూనే మరో చేత్తో కోర్టుల ద్వారా దాన్ని అడ్డుకునే కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో కూడా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇలాంటి కుట్రలే జరిగాయని, కోర్టు కేసులు, చట్టాల పేరుతో బీసీల హక్కులు కాలరాసే ప్రయత్నాలు చేసిండ్రని బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండ్రు. ఇప్పుడు కూడా పాత నాటకాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చిండ్రని, కానీ ఈసారి తాము మోసపోవడానికి సిద్ధంగా లేమని బీసీలు తేల్చి చెప్తున్నారు. బీసీలకు న్యాయం జరగకుంటే భవిష్యత్తులో తీవ్రమైన పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈసారి బీసీలను మోసం చేస్తే వాళ్లకు తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు. ఈ మోసపూరిత రాజకీయాలను నిలువరించాలంటే బీసీలంతా సంఘటితంగా ముందుకు రావాలని, బీసీల హక్కుల కోసం పోరాడుతున్న ఎమ్మెల్సీ తీన్మన్మలన్ నేతృత్వంలోని టీఆర్పీ ద్వారా పోరాటం చేసి రాజ్యాధికారం సాధించుకుందామని పిలుపునిస్తూ ఉన్నారు బీసీ సంఘాల నేతలు. అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి కుట్రలు ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇచ్చినట్టే చేస్తుంటారు, ఇక్కడ మళ్ళీ లాక్కొని పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏది ఇప్పుడు ప్రత్యేక జీవో ఇస్తామంటున్నారు, జీవో మళ్ళీ అడ్డుకోవడానికి మళ్ళీ కొంతమంది పోయి పిటిషన్ వేయిస్తూ ఉన్నారు. అట్లా జరుగుతుందన్నమాట కథ. కాబట్టి జాగరూకతతో ఉండాలి. రిజర్వేషన్లు ఇచ్చినా ఇవ్వకున్నా 100% మా బీసీ ఓన్నే గెలిపిస్తా అనేటువంటి ఒక సోయ వస్తే 1000% మంచిగా జరుగుతుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.